హలో అందరికీ మనమైతే ముందు వీడియోలో ఇమేజెస్ వరకు అయితే ఫుల్ క్లియర్గా నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఆడియో ఇంకా వీడియో గురించి అయితే నేర్చుకుందాం, ఇంకా లింక్స్ గురించి కూడా నేర్చుకుందాం. సో ముందు వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే అవి అయితే వెళ్ళి చూడండి, అవి చూస్తేనే మీకు ఇదే అనేది అర్థమవుతుంది అనమాట. సో పార్ట్ వైజ్గా పెట్టాను కాబట్టి అవి చూసాక ఇవి చూడండి. ఓకే, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మనమైతే ఆడియో ట్యాగ్ గురించి తెలుసుకుందాం. సో అందుకని నేను ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్స్లో ఆడియో ట్యాగ్ అనేది ఇచ్చేస్తాను. సో గోల్ లైప్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు అవుట్పుట్లో ఆడియో ట్యాగ్ అనేది అయితే చూపిస్తుంది. సో ఆడియో ట్యాగ్కి మనం ఏం ట్యాగ్స్ యూజ్ చేస్తామంటే ఆడియో అనే ట్యాగ్ అయితే మనం యూజ్ చేస్తామన్నమాట. సో దీనికి ఓపెనింగ్ ట్యాగ్ ఇంకా క్లోజింగ్ ట్యాగ్ అనేది రెండు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత సోర్స్ ట్యాగ్ అనమాట. సోర్స్ అనేది మనకి సింగిల్ ట్యాగ్ అనమాట. సో దీంట్లోనే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. స్లాష్ అని ఇచ్చేసి యాంగులర్ బ్రాకెట్ అయితే క్లోజ్ చేయాలి. ఆ తర్వాత ఎస్ఆర్సి అంటే సోర్స్ అనమాట. సో సోర్స్ ఈక్వల్స్ టు మనం దాంట్లో అయితే అపాస్ట్రఫీస్లో మన పాత్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ నా ఆడియో పాత్ అనేది అయితే ఇచ్చేసాను అనమాట. సో ఆడియో అనేది మనం ఎలా తీసుకోవాలి, ఎలా సేవ్ చేయాలని నేను ముందు వీడియోస్లో వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూసిన వాళ్ళకైతే ఇది క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎలా తీసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ మన పాత్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు మళ్ళీ ఒకసారి ఫైల్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ నా ఫోల్డర్ వచ్చేసి ఐటీ పిల్లర్ ట్యూటోరియల్ కదా, మన ఫోల్డర్లో అయితే మన ఆడియో అనేది డ్రాప్ చేసుకోవాలన్నమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటుంది కదా, దాని ద్వారా అయితే లొకేషన్ ఇంకా ఫైల్ నేమ్ ఇంకా అది ఏ ఫైల్ టైప్ అనేది మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, సో మీరు అలా అయితే మీ ఫైల్ని డ్రాప్అవుట్ చేసుకోండి. ఫస్ట్ డ్రాప్అవుట్ చేసుకున్న తర్వాత మీకైతే అది మీ ఫోల్డర్స్లోకి వచ్చేస్తుంది కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను ఆడియో అనేది అయితే ఇచ్చేసాను. సో ఒకసారి అవుట్పుట్ చూసుకుంటే మనకు అవుట్పుట్లో ఏం కనిపించట్లేదు కదా, అది ఎందుకు అని అంటే ఆడియో ట్యాగ్లో మనం కంట్రోల్స్ అనేది ఇవ్వాలన్నమాట. కంట్రోల్స్ అని అట్రిబ్యూట్ ఇస్తేనే మనకి అవుట్పుట్లో అది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఆడియోలో మనకు అవుట్పుట్ అయితే కనిపిస్తుంది కదా. సో దీని ద్వారా మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇక్కడ మనం ఆడియోని ప్లే చేసుకోవచ్చు, మీకు అయితే కనిపిస్తుంది అనుకుంటా. దాని ద్వారా అయితే మనం ఆడియోని ప్లే చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ని స్పీకర్ ఆన్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, మోర్ ఆప్షన్స్ అని చెప్పేసి, దాని ద్వారా మీరు మీ ఆడియోని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీరు ప్లేబ్యాక్ స్పీడ్ ఉంది కదా, దాన్ని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. స్పీడ్గా లేదంటే స్లోగా ఎలా అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఆడియో ట్యాగ్ కోసం అనమాట. మీకు నచ్చిన ఆడియోని మీరైతే కోడ్ చేసి మీ అవుట్పుట్లోకి తీసుకోవచ్చు. ఓకే, సో ముందు వీడియో అయితే ఇమేజెస్ అయితే చూడండి, ఎందుకంటే దాని పాత్ అనేది ఎలా ఇవ్వాలి నేను క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, అదైతే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి లూప్ అట్రిబ్యూట్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన ఆడియో అనేది వన్స్ క్లిక్ చేస్తే సరిపోతుంది, ఇంకా మనం స్టాప్ చేసేదాకా కంటిన్యూస్గా మన ఆడియో అనేది బ్యాక్ టు బ్యాక్ ప్లే అవుతూనే ఉంటుంది అనమాట ఈ లూప్ అనే అట్రిబ్యూట్ వల్ల. మళ్ళీ మనం ఆఫ్ చేసేదాకా అది ఆఫ్ అయితే అవ్వదు. సో నేనైతే ఇది ఒకసారి మినిమైజ్ చేసేస్తున్నాను. సో ఇదైతే మొత్తం వచ్చేసి ఆడియో ట్యాగ్ కోసం అనమాట. నెక్స్ట్ మనం వీడియో ట్యాగ్ కోసం తెలుసుకుందాం. సో ఇక్కడ నేను వీడియో ట్యాగ్ అనేది ఇచ్చేస్తాను హెడ్డింగ్స్లో. సో ఆ తర్వాత మనం జస్ట్ ఆడియో ప్లేస్లో వీడియో అని ఇస్తే సరిపోతుంది. సో నేను ఇక్కడ వీడియో అనేది ఇస్తాను. వీడియో ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, మళ్ళీ దీనికి కూడా వీడియో క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది, మళ్ళీ సోర్స్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో మీకు ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఓన్లీ ఈ సోర్స్ అనే అట్రిబ్యూట్ ఉంది కదా, దాంట్లో పాత్ అనేది ఇస్తాం కదా, మీకు అక్కడే ప్రాబ్లం అవుతుంది. సో ముందు వీడియో ఇమేజెస్ది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా పాత్ అనేది ఇవ్వాలని చెప్పేసి. సో అదైతే వెళ్ళి చూడండి. సో ఇక్కడ నేను నా వీడియోది పాత్ అయితే ఇచ్చేసాను అనమాట. వీడియోస్కి మనం .mp4 అనే ఫైల్ అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఇమేజ్ అయితే పెద్దగా కనిపిస్తుంది కదా, ఫస్ట్ దీన్ని అయితే మనం సెట్ చేసుకుందాం అనమాట. సో సెట్ చేయడానికి మనం వీడియో అనే ట్యాగ్లోనే హైట్ ఇంకా విడ్త్ అనే అట్రిబ్యూట్స్ అయితే ఇవ్వాలి. సో నేను ఇక్కడ హైట్ అయితే 400 ఇచ్చేస్తాను, మళ్ళీ విడ్త్ వచ్చేసి 400 అయితే ఇచ్చేస్తాను. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మనకైతే అవుట్పుట్ అనేది కనిపిస్తుంది, బట్ ఇక్కడ మనకి ఎలాంటి ఆప్షన్స్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే మనం ఇక్కడ కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ అయితే ఇవ్వలేదన్నమాట.
సో కంట్రోల్స్ అనే యాట్రిబ్యూట్ ఇస్తేనే మనం మన వీడియోని కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట అవుట్పుట్లో. సో ఇప్పుడు ఇచ్చేసాక మనకి ఇక్కడ కంట్రోల్ చేసుకోవడానికి ఉంది కదా, సో ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది అవుట్పుట్ అనేది, మన వీడియో అనేది ప్లే అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మనం ఇది ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసి చూడొచ్చు. ఓకే, ఇలా ప్లే చేసుకోవచ్చు. మనం దీన్ని మళ్ళీ మినిమైజ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో ద్వారా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ప్లేబ్యాక్ స్పీడ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, మనకు స్పీడ్గా కావాలంటే స్పీడ్గా, లేదంటే స్లోగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక లాస్ట్ ఆప్షన్ అయితే ఉంది, అది వచ్చేసి మీరు వేరే సైట్ ఓపెన్ చేసి కూడా మీ వీడియోని అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. మీ వీడియో అనేది రన్ అవుతుంది, లైక్ వేరే అప్లికేషన్ ఓపెన్ చేసి కూడా మీ వీడియో అనేది ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ చూసారనుకోండి, మీరు వాట్సాప్ ఓపెన్ చేసి కూడా యూట్యూబ్ చూడొచ్చు కదా, సో ఇది కూడా సేమ్ అలానే అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మన వీడియో కోసం. నెక్స్ట్ దీంట్లో కూడా మనం లూప్ అనే యాట్రిబ్యూట్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కంట్రోల్స్లో పక్కన నేను లూప్ అనేది ఇస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వన్స్ క్లిక్ చేయగానే మనం స్టాప్ చేసేదాకా బ్యాక్ టు బ్యాక్ మన వీడియో అనేది ప్లే అవుతూనే ఉంటుందన్నమాట ఈ యాట్రిబ్యూట్ వల్ల. సో HTML ఫుల్ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్. సో ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. ఓకే, ఇది వచ్చేసి మన వీడియో ట్యాగ్ కోసం కదా. నెక్స్ట్ వచ్చేసి లింక్స్ కోసం అయితే చెప్తాను. సో లింక్స్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు ఎవరైనా వాట్సాప్లో ఏదైనా లింక్ షేర్ చేశారనుకోండి, రీల్స్ అనేటివి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేశారు, మీరు వాళ్ళ ఐడి కొట్టకుండానే, వాళ్ళ ప్రొఫైల్ నేమ్ కొట్టకుండానే మీరు డైరెక్ట్ వాళ్ళ లింక్లోకి వెళ్ళిపోతారు, అంటే ఆ వీడియోలోకి వెళ్ళిపోతారు కదా. అలా లేదంటే యూట్యూబ్లో మీకు ఏదైనా వీడియో లింక్ వచ్చినా కూడా మీరు వాళ్ళ ప్రొఫైల్ నేమ్ కొట్టకుండా డైరెక్ట్ అదే వీడియోలోకి వెళ్ళిపోతారు, ఆ వీడియో అనేది మీకు ప్లే అవుతుంది. సో అది ఎలా అవుతుందంటే ఈ లింక్స్ ద్వారానే అవుతుందన్నమాట. సో అక్కడ యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఈ HTML అనమాట. సో నేను ఇక్కడ హెడ్డింగ్లో లింక్స్ ఇన్ HTML అని ఇచ్చేసాను. సో దీని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లింక్స్కి మనం మెయిన్గా యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే యాంకర్ ట్యాగ్ అనమాట. ఈ యాంకర్ ట్యాగే ఈ లింక్స్ని రన్ చేస్తుంది అనమాట. అది ఎలాగో చూద్దాం. సో నేను ఇక్కడ మళ్ళీ ఇంకో H2 హెడ్డింగ్ తీసుకొని యాంకర్ ట్యాగ్ అనేది ఇచ్చేస్తాను. సో యాంకర్ ట్యాగ్ వచ్చేసి ఏతో అయితే రిప్రజెంట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను H2లో యాంకర్ ట్యాగ్ అని అయితే ఇస్తాను. సో ఈ లింక్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి డైరెక్ట్ ఆ వెబ్సైట్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం ఎవరికైనా మెయిల్ చేయాలనుకున్నా కూడా ఇదంతా డైరెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏ ఓపెన్ ట్యాగ్ మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ తీసుకున్నాం కదా, దాని మధ్యలో మన కంటెంట్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కంటెంట్ అని వచ్చేసి, సో దాని మధ్యలో అయితే మన కంటెంట్ అనేది ఉంటుంది. సో మనం ఏ ఓపెనింగ్ ట్యాగ్లో అయితే హెచ్ రిఫరెన్స్ అని అయితే ఇవ్వాలి. సో ఇది ఎందుకు అని అంటే అది రెఫర్ చేస్తుంది అనమాట, ఈ యాంకర్ ట్యాగ్ అనేది రెఫర్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ మీకు కంటెంట్ కింద లైన్ వచ్చేసి కనిపిస్తుంది కదా, సో అలా ఇది రెఫర్ చేస్తుంది అనమాట. సో మనం దాంట్లో అపాస్ట్రఫీస్లో మన లింక్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు అది కాపీ చేసి అయితే చూపిస్తాను. సో ఈక్వల్స్ మనం అపాస్ట్రఫీస్లోనే ఇవ్వాలి ఆ లింక్ అనేది. సో ఇదైతే క్యాన్సిల్ చేసి మీకు ఆ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేసి చూపిస్తాను. సో ఎక్కడైతే అపాస్ట్రఫీస్ అయితే ఇవ్వాలో మీరు అక్కడ కంపల్సరీ అపాస్ట్రఫీస్ అయితే ఇవ్వండి, లేదంటే అవుట్పుట్ అనేది రాదు. ఓకే, సో ఇక్కడ అపాస్ట్రఫీస్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఇది ఓపెనింగ్ ట్యాగ్లోనే ఇవ్వాలి. మీరు మళ్ళీ ఓపెనింగ్ ట్యాగ్లో కాకుండా కంటెంట్ మధ్యలో ఇస్తే అది రాదు, మీరు ఓపెనింగ్ ట్యాగ్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను క్లిక్ హియర్ అని అయితే చూపిస్తున్నాను మన కంటెంట్ ప్లేస్లో. సో నేను ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను. సో దాని నుంచి మనం ఒక వీడియో అనేది అయితే కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ పైన క్లిక్ చేసి, సో పార్ట్ 4 ఎవరైతే చూడలేరో వాళ్ళైతే వెళ్ళి చూసేయండి. సో ఇక్కడ ఈ వీడియోని అయితే నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ కాపీ అని ఉంది కదా,
కాపీ అయితే చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఆ లింక్ని అయితే నేను ఇక్కడ అపోస్ట్రఫీస్ మధ్యలో అయితే పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ చేసిన తర్వాతకి అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ మధ్యలో పేస్ట్ చేసేసాను కదా. ఇప్పుడు అవుట్పుట్ అనేది చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా ఇంకా బ్రాడ్గా క్లిక్ హియర్ అని అయితే కనిపిస్తుంది కదా. ఓకే, దానిపైన క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా సైట్కి అనేది వెళ్ళిపోతారనమాట. మీ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలోకి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఓకే, సో ఇలా ఈ లింక్స్ అనేటివి యూజ్ అవుతాయి అన్నమాట. మీరు ఏవైతే షేర్ చేసిన రీల్స్ లేదా వీడియోస్ అయితే చూస్తున్నారో దాని వెనుక ఉన్న మొత్తం లింక్స్ ఈ HTML లింక్స్ అనమాట. దీని ద్వారానే మీకు అది ఈజీ అవుతుందన్నమాట చూడడానికి. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి 2 అట్రిబ్యూట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే ఏ లింక్ ఇంకా వి లింక్ అనమాట. ఏ లింక్ అంటే మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు రెడ్ కలర్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా. సో ఈ లింక్స్ ఫస్ట్ అయితే మనం బాడీలో ఇవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ మీకు ఇచ్చి చూపిస్తాను. ఫస్ట్ ఏ లింక్ నేను దీంట్లో గ్రీన్ అయితే ఇస్తాను. ఫస్ట్ మనం ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకి రెడ్ కలర్ లాగా అది ట్వింకిల్ అయింది కదా. కాకపోతే ఇప్పుడు నేను గ్రీన్ ఇచ్చాను కాబట్టి అది క్లిక్ చేయగానే మీకు గ్రీన్ కలర్ అనేది క్లిక్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే మీకు అది గ్రీన్ కలర్లో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని ఏ లింక్ అని అంటారనమాట. ఏ లింక్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మీరు అలా కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వి లింక్. వి లింక్ అంటే విజిట్ లింక్ అనమాట. దీంట్లో నేను పర్పుల్ కలర్ అయితే ఇస్తాను. సో ఇది ఏంటి అంటే క్లిక్ హియర్ అనే కంటెంట్ ఉంది కదా, అదైతే మనకు కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే అది పర్పుల్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది. సో వేరే కలర్ తీసుకుందాం మనం. నేను ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్ అనేది తీసుకొని చూపిస్తాను. సో అవుట్పుట్ చూసుకుంటే రెడ్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా. ఓకే, క్లిక్ చేసినప్పుడేమో గ్రీన్ కలర్లోకి వస్తుంది, విజిట్ లింక్ అనే కలర్ ఏమో రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఇలా మీరు వాటి కలర్స్ అనేటివి కూడా చేంజ్ చేసుకోవచ్చు ఈ 2 అట్రిబ్యూట్స్ అయితే యూజ్ చేసి. ఓకే, సో నేను ఇప్పుడు మెయిల్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ కంటెంట్లో మెయిల్ హజ్ అని అయితే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ హెచ్ రిఫరెన్స్లో మీరు ఏమి ఇవ్వాలి అంటే మెయిల్ 2 అని ఇవ్వాలన్నమాట. సో ఇది మెయిల్కి 2కి మధ్యలో గ్యాప్ అయితే ఉండకూడదు. ఓకే, ఆ తర్వాత కాలన్ అనేది ఇచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సో నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేస్తున్నాను. సో మీరైతే ఇది అబ్జర్వ్ చేయండి బాగా. మెయిల్ 2కి మధ్యలో గ్యాప్ అనేది ఉండకూడదు, మళ్ళీ కాలన్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఇదంతా ప్రాసెస్ మనం అపోస్ట్రఫీస్ మధ్యలోనే చేయాలి. ఓకే, సో అండ్ ఇదంతా మనం ఏ ఓపెనింగ్ ట్యాగ్లోనే చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి మెయిల్ హజ్ అని కనిపిస్తుంది కదా, మీరు అది క్లిక్ చేయగానే డైరెక్ట్ మీ మెయిల్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. అంటే ఆ నేమ్ అనేది వచ్చేస్తుంది, మీ ఈమెయిల్ ఐడి అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీపిక అని మెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది కదా. సో మీరు డైరెక్ట్గా మీ సబ్జెక్ట్ అనేది ఇక్కడ మీ మెయిల్ అనేది ఇచ్చేసి మీరు సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీకు డైరెక్ట్గా ఉంటాయి అన్నమాట ఈ లింక్స్ ద్వారా. సో HTML లింక్స్ అనేటివి ఇలా యూజ్ అవుతాయి. సో కన్ఫ్యూజ్ అయితే ఏం అవ్వకండి, ఇది చాలా సింపుల్, ఇంకా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కన్ఫ్యూజ్ అయితే ఏం అవ్వద్దు, చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకుంటే. సో ఫస్ట్ నుంచి అయితే చూడండి, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి లింక్స్ కోసం కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొక అట్రిబ్యూట్ అనేది ఉంది టార్గెట్, దానికోసం కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇది క్యాన్సిల్ చేసేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, అందరూ లైక్ చేసి కమెంట్లో చెప్పండి వీడియో అనేది ఎలా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. సో మీకు ఇంకా ఎలా చెప్తే అర్థమవుతుంది అనేది కూడా మీరు కమెంట్స్లో చెప్పండి. మీకు ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఇంకా మీకు ఏ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది కూడా మీరు పెట్టవచ్చు. సో మీ సజెషన్స్ అన్నీ నేను తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడైతే నేను మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ అయితే లింక్ ఇచ్చేస్తాను. సో మీకు టార్గెట్ అని ఒక అట్రిబ్యూట్ చెప్పాను కదా, సో అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మెయిల్ ఐడిలో నా యూట్యూబ్ది లింక్ అయితే ఇచ్చేస్తాను కదా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీకు పైన అబ్జర్వ్ చేస్తే ఐటీ పిల్ల ఫైల్లోనే
మన వీడియో అనేది ఓపెన్ అవుతుంది, అవునా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైల్లోనే మన వీడియో అనేది ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఏంటి అంటే ఈ ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ వదిలేసి మనకి టార్గెట్ అనే అట్రిబ్యూట్ చూస్తే ఇంకో కొత్త ఫైల్లో మన వీడియో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో దానికి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ అనే ఓపెనింగ్ ట్యాగ్ ఉంది కదా, దాంట్లో అయితే మీరు ఈ టార్గెట్ అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ చేయాలి. సో టార్గెట్ ఈక్వల్స్ టు అపోస్ట్రఫీస్లో అండర్స్కోర్ బ్లాంక్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత అవుట్పుట్ చూద్దాం. సో బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీకు అయితే కొత్త ఫైల్లో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఆ టార్గెట్ అని ఇవ్వడం వల్ల మీకు ఫస్ట్ది ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ అనేది బ్లాంక్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో కొత్త ఫోల్డర్లో అయితే వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చేసామన్నమాట. HTML ఫుల్ కోర్స్ దానికి అయిపోతుంది. ఇంకో 2-3 పార్ట్స్లో అయితే మన HTML ఫుల్ కోర్స్ అనేది ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ నుంచి ఎవరైతే వీడియో చూడలేరో ఫస్ట్ నుంచి వెళ్ళైతే చూసేయండి. ఓకే, చూస్తే మీకు వీడియోస్ ప్రతిదీ క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఏ వీడియోలో ఏ కంటెంట్ ఉంది అనేది. ఓకేనా? సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు అది వేరే ఫోల్డర్లకు అయితే వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఇంకో కొత్త ఫైల్లోకి వచ్చింది. ఇక్కడ ఐటీ పిల్లర్ ట్యుటోరియల్ అనేది మీకు ఓన్లీ లింక్స్ ఇన్ HTML యాంకర్ ట్యాగ్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫైల్లో అయితే మీరు క్లిక్ హియర్ అని క్లిక్ చేయగానే మీకు ఏ వీడియో అయితే ఉందో అది నెక్స్ట్ ఫైల్లో వచ్చిందనమాట. సో ఇలా ఈ టార్గెట్ అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి లింక్స్ కోసం. సో ఇలా అయితే మన లింక్స్ అనేటివి యూజ్ అవుతాయి అన్నమాట. మనము ఈ లింక్స్ యూజ్ చేసి మన వెబ్సైట్ని ఇంకా క్రియేటివ్గా చేసుకోవచ్చు. మీ లింక్స్ అనేటివి షేర్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.